పాయింటా, ఎలక్ట్రికలా, బట్టల కొట్ట, వెండి కొట్ట, బంగారం కొట్ట, టూ వీలర్ల కొట్ట, ఇన్ని కొట్టల్లోకి ఈ డబ్బులు పంపాయి. వీళ్ళు ఉట్టి ఈ డబ్బులే అనుకుంటున్నారు. అది చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద తెలివి తక్కువతనం. ఎట్లా అంటే ఒక టూ వీలర్ కొనాలండి, ఈయన 15,000 ఇస్తే అయిపోతుంది అక్కడ? కాదు కదా. డౌన్ పేమెంట్ పోను ఈ 15,000కి ఇస్తే అయింది అంటే వీళ్ళ జేబులో డబ్బులు కూడా తీసుకొచ్చి పెట్టారుగా. ఒక ఈఎంఐకి ఫస్ట్ డౌన్ పేమెంట్ మనం కడతాం కదా, డౌన్ పేమెంట్ మన జేబులో డబ్బులే కదా, నడుస్తుంది కదా. అంటే దాచిపెట్టబడ్డ డబ్బులు కూడా మార్కెట్లోకి వచ్చినాయి. ఇక్కడ ఒక టూ వీలర్ కొంటే ఊరికినే ఈ 15,000 ఇచ్చేస్తే అయిపోదు. ఈ 15,000తో పాటు ఇంకొక అమౌంట్ ఇవ్వాలి కదా అక్కడ. డౌన్ పేమెంట్, రెగ్యులర్ పేమెంట్ ధైర్యం వ్యాపారస్తుడికి. వ్యాపారస్తుడికి ఎప్పుడైతే ఇవి నడుస్తున్నాయో ఈ వ్యాపారస్తుడు ఏం చేస్తాడు, హోల్సేలర్ దగ్గర నుంచి ఎక్కువ కొంటాడు. అంతే కదా. హోల్సేలర్ కూడా నమ్మకం, వీడు అమ్మకాలు బాగున్నాయిరా, వీడు మనకిస్తాడని. దాంతో వీడు లాభపడ్డాడు, వాడు లాభపడ్డాడు. వాడు మరి జరిగినప్పుడు ఏమవుతుంది, ఇండస్ట్రీ దగ్గర ఇండస్ట్రీ నడిచినప్పుడు ఏమవుతుంది, దానికి కావాల్సిన రా మెటీరియల్ కంపెనీలు, ఆ రా మెటీరియల్కి కావాల్సినటువంటి ఎక్స్పోర్టర్, ఇంపోర్టర్, ఎంత వ్యాపారం నడిచిందో చూడండి. ఒక బట్టల కొట్టు మీరు కొనేసుకున్నారు, మీరు కొన్న తర్వాత మీకు అమ్మిన రిటైలర్ ఎక్కడ కొంటాడు, హోల్సేలర్ ఎక్కడ కొంటాడు, డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ కొంటాడు.